తెలంగాణలో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే సందీప్ శాండిలియా డైరెక్టర్గా ఈగల్ టీంను ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈగల్ టీం ఎస్పీ సీతారాం గారు ఢిల్లీలో సోదాలు నిర్వహించారు. ఈ డ్రగ్స్ సంబంధించి లింకులన్నీ కూడా ఢిల్లీలో ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో ఆయన బృందంతో పాటు ఢిల్లీ వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహించారు. ఇక్కడ అనేక మందిని అదుపులో తీసుకున్నారు. ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు, అసలు ఎంతమందిని అదుపులో తీసుకున్నారు అనేది ఈగల్ టీం ఎస్పీ సీతారాం గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, మీ టీంకి, మీకు అందరికీ కూడా. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలనేది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దానిలో భాగంగా ఈగల్ టీంను ఏర్పాటు చేశారు. సందీప్ శాండిలియా గారి ఆధ్వర్యంలో మీ వర్క్ ఏ విధంగా కొనసాగుతుంది? మా సార్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అనేది దాంట్లో డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలనేది సీఎం గారి ఉద్దేశం కూడా. అదేవిధంగా సేమ్ ఉద్దేశంతో మా డైరెక్టర్ సారు, మా ఈగల్ టీమ్స్ అన్నీ కొనసాగుతున్నాయి. అందులోనే భాగంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న డ్రగ్ సప్లైని కట్ చేయాలి ముఖ్యంగా. అదేవిధంగా పబ్లిక్ని అవేర్ చేయాలి. ఈ రెండు మెయిన్ టాస్క్లుగా, మెయిన్ ప్రోగ్రాంలుగా మేము తీసుకున్నాం. ఈరోజు ఢిల్లీలో ఆపరేషన్ ఏంటంటే, తెలంగాణలో మేము మొన్న రీసెంట్గా హైదరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఆ కేసులో ఉన్న నిందితుల్ని మేము వాళ్ళకు డ్రగ్ ఏ విధంగా వస్తుంది గుర్తించినప్పుడు అది ఢిల్లీ కేంద్రంగా కొరియర్ వ్యవస్థ ద్వారా మన తెలంగాణ హైదరాబాద్కి చేరవేస్తున్నట్టు మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొరియర్ సర్వీసెస్లో కొంత నిఘా పెట్టినప్పుడు ఈ కొంతమంది నైజీరియన్ మహిళలు వచ్చి ఆ కొరియర్ సర్వీస్లో ఆ వస్తువులు అక్కడ ఇచ్చి కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. మేము ఆ వస్తువులు తీసుకొని కూడా పరిశీలించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని షూస్లో, తర్వాత చెప్పులలో, తర్వాత బట్టలలో కొన్ని విధంగా కన్సీల్ చేసి డ్రగ్స్ని వాళ్ళకి చేరవేస్తున్నారు. దీంతో ఖచ్చితమైన సమాచారం తీసుకొని మా డైరెక్టర్ గారు, తర్వాత తెలంగాణ ఈగల్ బృందాలన్నీ దీని విషయంలో పూర్తిగా దాన్ని ఒక 2 months నుంచి దీని మీద ప్రత్యేక శ్రద్ధతోని ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారో, ఎవరైతే కొరియర్ వ్యవస్థను ఇక్కడ నడుపుతున్నారో, దీని వెనుకున్నది ఎవరు, ఇదంతా ఆరాధీసి తర్వాత ఎవరెవరు ఇందులో కూడా ముఖ్య అనుచరులు ఇవన్నీ తీసినప్పుడు మేము దాదాపు 50 మందిని గుర్తించాం. 50 మందిని గుర్తించడంలో యాక్చువల్గా ఈ 50 మందిలో కూడా మా కేసులో ఉన్నవాళ్ళు 6 ఉన్నారు. అదేవిధంగా మేము తీసినప్పుడు ఈ నైజీరియన్లు కూడా వీళ్ళు ఇక్కడ లోకల్స్కు ఉన్న బ్యాంక్ అకౌంట్స్, మ్యూల్ అకౌంట్స్ తీసుకొని అన్ని అకౌంట్స్ వాళ్ళే రన్ చేస్తున్నారు. ఆ అకౌంట్లోకి మనీ వస్తుంది. ఆ మనీని కొంత కమిషన్ ద్వారా వీళ్ళ లోకల్గా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. సో దీన్నంతటినీ చూసి మేము ఇక్కడికి వచ్చేసి రెక్కీ చేసి, మా డైరెక్టర్ స్వయంగా వచ్చి రెక్కీ చేసి దీన్ని ఇక్కడ ఉన్న ఇది మన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో కానీ, తర్వాత లోకల్ ఉన్న క్రైమ్ టీమ్స్తో కానీ, క్రైమ్ బ్రాంచ్తో కానీ మాట్లాడి ఒక ఆపరేషన్ అరేంజ్ చేయడం జరిగింది. 2 days బ్యాక్ తెలంగాణ నుంచి 105 మంది ఆఫీసర్లు వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ క్రైమ్ బ్రాంచ్ కూడా 75 మంది, మొత్తం 180 మందితోని 18 ప్లేసెస్లో ఒకేసారి సోదాలు నిర్వహించాం. సోదాలు నిర్వహించినప్పుడు దాదాపు 51 మంది నైజీరియన్లను పట్టుకోవడం జరిగింది. కొంతమంది ఒక 4 లోకల్స్ కూడా ఉన్నారు. వీళ్ళని గుర్తించినప్పుడు డ్రగ్స్ కూడా దొరికినాయి. వాళ్ళ కస్టడీలో డ్రగ్స్ విలువ దాదాపు 13 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినాయి. ఇందులో దాదాపు 10 మందిని అరెస్ట్ చేసి తరలించడం జరుగుతుంది. మిగతా 40 మంది వాళ్ళు విరుద్ధంగా, అంటే మన చట్టాలకు విరుద్ధంగా ఇక్కడ కొనసాగుతున్నారు. వాళ్ళ పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయినా కూడా, వాళ్ళ స్టే ఎక్స్పైర్ అయినా కూడా ఇక్కడ కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ డిపోటేషన్ చేయడం జరుగుతుంది. ఎలా గుర్తించారు మీరు? తెలంగాణలో డ్రగ్స్ సప్లై చేయడం కానీ ఆ లింకులు ఢిల్లీలో ఉన్నాయి, దానికి వెనక నైజీరియన్లో ఉన్నారు, ఇంకా వారికి ఎవరెవరు సహకరిస్తున్నారు అనేది ఏమైనా గుర్తించారు? ఇందులో ముఖ్యంగా మనం చూసినప్పుడు తెలంగాణ నుంచి మేము ఆ కొరియర్ ద్వారా వస్తుందని మీకు చెప్పాం కదా, ఆ కొరియర్ ద్వారా వచ్చే కొరియర్ పార్సిల్స్ మేము పరిశీలించినప్పుడు ఇవన్నీ ఢిల్లీ కేంద్రంగా వస్తున్నాయి, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. అప్పుడు మేము వచ్చి ఢిల్లీలో ఉన్న కొన్ని కొరియర్ సంస్థలలో మేము ఫుటేజెస్ కానీ తర్వాత అవి పరిశీలించినప్పుడు ఈ నైజీరియాలో తెస్తున్నారు అన్నది మాకు రూఢీ అయిపోయింది. సో ఇక్కడి నుంచి ఆ వ్యక్తులు ఎవరున్నారు అనేది కూడా మాకు ఐడియా ఉంది. అది త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకుంటాం మేము. అయితే దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకు సప్లై చైన్ అనేది కట్ చేయాలి, తెలంగాణ డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలనేది మా డైరెక్టర్ గారి లక్ష్యం కూడా, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం కూడా. దాన్ని 100% సాకారం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మేము ఈ డ్రగ్ చైన్ని కట్ చేస్తున్నాం. ఈసారి మేము ఎవరైతే టార్గెట్ చేసి కొట్టామో వీళ్ళందరూ దాదాపు 50 మంది మెయిన్ ఈ తెలంగాణ డ్రగ్ సర్క్యులేషను తెలంగాణనే కాకుండా మన దేశంలో వివిధ రాష్ట్రాలకు కూడా వీళ్ళ దగ్గర నుంచి వెళ్తున్నాయి. మనం తీసుకున్నప్పుడు దాదాపు తెలంగాణలోనే 1975 మంది కన్జ్యూమర్స్కి సప్లై చేస్తున్నారు. మన దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఇంకా చాలా పెద్ద నెంబర్ ఉంది. ఇది కట్ చేయడం వల్ల ఎంతోమందికి ఈ డ్రగ్ సప్లై చైన్ ఆగిపోయింది.
ఇది చాలా పెద్ద విజయంగా భావిస్తున్నాము. సార్ మరి సప్లై చేసే వారి మీద దాడులు జరుగుతున్నాయి. మరి వినియోగదారుల పరిస్థితి ఏంటి? తెలంగాణలో చాలామంది వినియోగిస్తున్నారు ఈ డ్రగ్స్. తెలంగాణలో మేము ఎవరైతే ఫస్ట్ టైం కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని విక్టిమ్గానే గుర్తించాము. కానీ ఎవరైతే సెకండ్ థర్డ్ టైం కనుక వాళ్ళు ఏదైనా మళ్ళీ సేమ్ తప్పులు కనుక చేస్తే వాళ్ళని ఖచ్చితంగా కేసెస్లో పంపిస్తున్నాం. అదేవిధంగా కొంతమంది రిహాబ్ సెంటర్కి పంపడం, కొంతమంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయటం. ఇదంతా కాకుండా తెలంగాణలో విద్యార్థులకు మెయిన్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవగాహన సదస్సులు ఎక్కువ కల్పిస్తున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఎంత ఉంటే అంత డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవుతుందన్నది మా డైరెక్టర్ గారి ఉద్దేశం కూడా. సో అదే దిశగా మేము జాగ్రత్తగా వెళ్తున్నాం. సార్ ఇప్పుడు ఢిల్లీలో వారిని మీరు ఏ విధంగా గుర్తించారు? ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు మూలాలు ఎక్కడ ఉన్నాయి, లింకులు ఎక్కడ ఉన్నాయని తెలిసింది. అంటే ఇక్కడున్న ఢిల్లీ సిబ్బందితో మీరు వెళ్ళి పట్టుకున్నారు. ఏ విధంగా ఆ సందర్భంలో ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైంది? అది ఎట్లా గుర్తించామనేది అది చెప్పినప్పుడు నెక్స్ట్ వాళ్ళు అలర్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇందులో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు వాడే వివిధ సెల్ ఫోన్స్ కావచ్చు, వాళ్ళ లొకేషన్స్ కావచ్చు, ఎన్నో వ్యవస్థల ద్వారా మనం ఎవరినైనా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. దీనికన్నా ముందు మేము చెప్పినట్టుగా ఈవెన్ స్వయంగా మా డైరెక్టర్తో సహా అందరూ వచ్చి రెక్కీ చేసుకోవటం కూడా జరిగింది. ఒక్కొక్కళ్ళని ప్రాథమికంగా గుర్తించిన తర్వాతనే రైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఉండే ప్లేసెస్ కానీ, వాళ్ళు ఎవరెవరు అన్నది కానీ, వాళ్ళ అకౌంట్స్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి అన్నీ కూడా సేకరించిన తర్వాతనే ఈ రైడ్ జరిగింది. ఖచ్చితమైన సమాచారం ఉంటే తప్పితే వీళ్ళందరినీ ఒకేసారి ఒకే రోజు ఇంతమందిని పట్టుకునే పరిస్థితి ఉండదు. సార్ మొత్తంగా చూసుకుంటే మీరు ఒక విధంగా సక్సెస్ అయినట్లే దీనిలో భాగంగా. అంటే ఇక్కడ ఉన్నవారు ఇప్పుడు ఎవరైతే తెలంగాణకు సప్లై చేస్తున్నారో వారు ఏపీ కూడా సప్లై చేసే అవకాశం డెఫినెట్గా ఉంది దేశవ్యాప్తంగా. అక్కడ ఏమైనా లింకులు ఏమైనా గుర్తించారా? ఇప్పుడు ఏపీలో కూడా ఇక్కడ ఢిల్లీలో సప్లై చేసే వాళ్ళే మొన్న రీసెంట్గా ఈ సేమ్ ఆపరేషన్ జరిగిన రోజే సేమ్ టైంలో వైజాగ్లో కూడా ఆపరేషన్ చేసాం మేము. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఈగల్ టీమే చేసింది. అందులో 3 నైజీరియన్ మహిళలను గుర్తించాం. అందులో ఒకళ్ళు చాలా ఇంపార్టెంట్ ఢిల్లీలో. వాళ్ళు వైజాగ్ వెళ్ళి వైజాగ్లో సప్లై చేస్తున్నారు. వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కొకైన్ కానీ, తర్వాత ఓజీ వీడ్ కానీ, గంజాయి కానీ వాళ్ళ దగ్గర దొరికింది. వాళ్ళని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. మరి అక్కడ మీరు ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చూడాలనేది రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పుడు మీరు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఆ సర్కార్ నుంచి ఎటువంటి అప్రిషియేషన్ వస్తుంది? సర్కార్ నుంచి మాకు కావాల్సినంత అప్రిసియేషన్ ఉంది. మాకు కావాల్సిన బిల్డింగ్స్ కానీ, మా మంచి వసతులు కానీ, అదేవిధంగా మాకు మంచి వెహికల్స్ కానీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ ఆశయాలకు అనుగుణంగానే మేమందరం కూడా ఈగల్ టీం కూడా డెఫినెట్గా వర్క్ చేస్తున్నాం. త్వరలోనే మేము డ్రగ్ ఫ్రీ తెలంగాణని మార్చడానికి మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, తెలంగాణ ప్రభుత్వ ఆశయాలకు మా సహకారం కూడా ఉంటుంది. మాకు కూడా అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది. సందీప్ శాండిల్య గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలిసి పనిచేస్తున్నాము. ఇటు ఢిల్లీలో ఎక్కడెక్కడైతే వారు డ్రగ్స్ సంబంధించిన లింకులు ఉన్నాయో వారందరూ కూడా అదుపులో తీసుకున్నాం. మరి ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఏపీలో కూడా సప్లై చేస్తున్నారు. వారందరూ కూడా అదుపులో తీసుకున్నాం. మరికొంతమంది లిస్ట్ మా దగ్గర ఉంది. వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఈగల్ టీం ఎస్పీ సీతారాం గారు చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.